ఉన్న గుళ్ళు బాగా జరిగేలా చూడండి, అంతకంటే ఏమక్కర్లేదు. కొత్త గుళ్ళు కట్టకండి ఊరికి, అది బాగా ఎక్కువైపోయింది. కొత్త గుడి కట్టడం ఎందుకంటే ఎవడికో ఉన్న వాళ్ళతో గొడవ వస్తుంది, వీడు చైర్మన్ అవ్వడం కోసం ఇంకో గుడి కట్టేస్తాడంతే. నేను అవ్వాలి చైర్మన్, ఆడి గుడిలోకి నేను వెళ్ళేది ఏంటి, ఆడు ఈడని మాట్లాడు. వాడు గుడి, అది శివుడు గుడి. వాడు గుడి ఏమిటి? ఈ చైర్మన్లు, మెంబర్లు, అర్చకులు, భక్తులు అంతా ఉంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళు ఉంటారంటే ఇక్కడ శివుడే ఉంటాడు అక్కడ. ఇది శివుడు గుడి, వాడు గుడి అంటాడు. ఈయనకే అదే, ఈ కమిటీ సభ్యులకి మీ మా గుడి అని బాబు ఇచ్చాడా? ఎక్కడికి నీ గుడి? దేవుడు గుడి మాత్రమే, దేవుడు గుడి. ఇదేం గుడి అంటే శివుడు గుడి, ఏకాంబరనాథుడు గుడి. నువ్వు పనికిరావు, నేను పనికిరాను ఇక్కడ. అదే భావన మన మనస్సులో ఉండాలి, అదే భావన మన మాటల్లో రావాలి. నా గుడి మా గుడి అనేది రావద్దు ఇక్కడ, అది శివుడు గుడి. మనం వెళుతున్నాం అంతే, మనం ఇవాళ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం, శివుడు శాశ్వతం. లేకపోతే కొత్త గుడి కట్టడం ఎందుకండి? వీధికో గుడి అండి, ఊరికో గుడి కాదు. దీనివల్ల బాగుపడుతున్నది ఎవరో తెలుసా? మా మీద ఒత్తిడి పెరుగుతోంది అంతే. మేము గుడి కట్టాం, మీరు వచ్చి మాట్లాడండి. పైగా అంటాడు విచిత్రమైన వాడు, మీరు వస్తే గుడి పావనం అవుతుంది. గుడి పావన నా వల్ల అయితే దేవుడు ఏమైనట్టు? దేవుణ్ణి అవమానించడం కదండి ఆ మాట. గుడి పావనం అవ్వడం దేవుడి వల్ల అవుతుందా, మానవ మాతృల వల్ల అవుతుందా? అంటే నన్ను పొగిడెత్తే నేను వచ్చేస్తాను. నేను చెబుతాను నా వల్ల పావనం అవద్దండి, వద్దండి, వద్దు, నేను రానులేండి. నా వల్ల పావనం ఏంటండి? ఓ 4 మాటలు చెబితే మనుషులు బాగుపడతారండి అంటే అది వేరే విషయం. అందుకని మీరు వచ్చి అడుగు పెడితే గుడి పావనం, దేవుడు గుడి, నా వల్ల పావనం అవ్వడం, మీ వల్ల అది అప్పటికే పావనం, నువ్వు పావనం చేయక్కర్లేదు. దేవుడి మీద అకుంఠితమైన విశ్వాసం ఉంటే ఈ మాటలు రావండి. వ్యాపారం చేయదలుచుకుంటే వస్తాయి. పలానా ఆయన వస్తే జనం వస్తారు, జనం వస్తే దర్శనాలు ఎక్కువవుతాయి, దర్శనాలు ఎక్కువైతే దక్షిణలు ఎక్కువవుతాయి, దక్షిణలు ఎక్కువైతే హుండీలు ఎక్కువైతే, హుండీలు ఎక్కువైతే మనం బాగుపడచ్చు, కమిటీ సభ్యులు పంచుకోవచ్చు. ఈ ఆలోచన లేకపోతే గుడి డెవలప్మెంట్ ఏంటంటే నాకు అర్థం కాదు. గుడి డెవలప్ అయిందంటే చుట్టుపక్కల ఎక్కడా కనీసం 10 మైళ్ళ చుట్టుకొలతలో నేరం జరగద్దండి. గుడి డెవలప్మెంట్ అంటే అర్థం అది. ధర్మం పెరగాలి, ధర్మం పెరగాలి. మనుషులందరూ అధర్మాత్ములైపోతుంటే గుడొక్కటి గోపురం మీద గోపురం కడితే శివుడు ఏమైనా ఆనందించే విషయం? అది మన గుండెల్లో ఉన్న శివుడు కుళ్ళిపోతుంటే గుడిలో ఉన్న శివుడు కొబ్బరికాయలు కొట్టించుకుంటాడా? గుడి ఉంది అంటే లెక్క పూర్వధర్మశాస్త్రం చెప్పింది. చుట్టుపక్కల మొత్తం చుట్టుకొలత గుండ్రంగా గీస్తే వృత్తాకారంలో 10 మైళ్ళ చుట్టుపక్కల ఎక్కడా మానభంగాలు, హత్యలు, గొడవలు జరగద్దండి. అంటే దాని ప్రభావం అలా ఉండాలి. లేనప్పుడు ఎందుకు గుడి? ఆ వీధి వాళ్ళు కట్టారు, మేము కట్టేస్తాం. ఆ కులం వాళ్ళు కట్టారు, మేము కట్టేస్తాం. కులానికో రామాలయం తయారవుతుంది. ఆ కులం రాముడు, ఈ కులం రాముడు, ట్యాక్సీ రాముడు, దొంగ రాముడు, అడవి రాముడు, అందరూ ఉన్నారు. బండరాముడు, రఘురాముడు లేడు. ఆ కులం వాళ్ళు కట్టిన గుళ్ళోకి మనం వేరే కట్టుకున్నాం. కానీ ఇంకా మేము బతుకున్నాం బ్రాహ్మణులు. అందరికీ బ్రాహ్మలే పూజారులు కావాలి కాబట్టి మాకు నడుస్తుంది కథ. వాళ్ళ కులం వాళ్ళని పూజారు పెట్టుకోరు, అందరికీ మా మీద నమ్మకమే. మళ్ళీ మీరు రండి సార్ మంత్రులు గారు అంటారు. ఇంకా అదొకటి మిగులుంది. ఈ ధోరణి కాదండి. శివానంద లహరి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అందులో శ్లోకాలను ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నాము అంటే, ప్రజల్లో భక్తిభావం పెరగాలి. భక్తి అంటే కేవలం దండాలు పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు, ధర్మం పెరగాలి, ధర్మనిష్ట పెరగాలి, అహింసాభావం పెరగాలి, సత్యమే మాట్లాడాలి, ధర్మానికే కట్టుబడి ఉండాలి, మనస్సులో భగవంతుడు స్మరిస్తూ ఉండాలి. ఈ 3 నెరవేరడం కోసం మనం గుళ్ళోకి వెళ్ళాలి. అదే శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెబుతున్నారు. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్ర ధ్యాన నది ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వా చిత్త శిరోంఘ్రహస్తనయన శ్రోత్రైరకం ప్రార్థితో మామాజ్ఞాపయ నిరూపయ ముహుర్మమేవ చగా. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్ర ధ్యాన నది ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వా చిత్త శిరోంఘ్రి హస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మమేవ అవచగా. ఈ కార్యకర్తలు ఫోన్ చేసి చెప్పగానే నాకు గుర్తొచ్చిన శ్లోకం ఏమిటో తెలుసా? లోకంలో 3 పుణ్యకార్యాలు ఉంటాయట. ఆ 3 చేస్తే అశ్వమేధ యాగం కూడా చేయక్కర్లేదు, అంత పుణ్యం వస్తుంది నాకు.
ఏమిటా మూడో అంటే దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుహు అన్నారు. వెనక రాజులు ఏదో అశ్వమేధ యాగాలు రాయసు యాగాలు చాలా పెద్ద పెద్దవేవో చేసేవారు. అవన్నీ మనం ఇప్పుడు చేయలేము, ఎందుకు వచ్చిన గొడవ. కానీ మనకు కూడా అనిపిస్తుంది అది అసలు అదోసారి చెయ్యాలంటే ఓసారి చెయ్యాలి, నా చెయ్యి, నీకు అవి ఏం చెయ్యక్కల, 3 పనులు చేయి, అవి చేసినట్టే. దరిద్రాయ కృతం దానం. ఇక్కడ ఎన్ని వేల మంది వచ్చారో నా కోసం, మిమ్మల్ని నమస్కరించి ప్రార్థిస్తున్నా. దానం ఇస్తే పేదవాళ్ళకి ఇవ్వండి అమ్మా, మీ బంధువులకు ఇవ్వకండి దయచేసి. చీరలు పెట్టండి, పేదవాళ్ళకి పెట్టండి, పేదవాళ్ళకి పెట్టండి. ఆడపడుచుకి మరదలకి పెట్టకండి అమ్మ, వాళ్ళ మూతి ముద్దాపురం తిప్పేస్తారు, మిమ్మల్ని మెచ్చుకోరు. మనం బంధువులకు దోచి పెట్టేస్తూ ఉంటాం, మళ్ళీ వాళ్ళ నుంచి ఆశిస్తాం. నేను ఇంత పెట్టాను, నువ్వు నాకేం పెట్టావు? ఏం పెట్టలే, తగాదా పెట్టారు. ఆ వీధావిడ కంటె పెట్టుకుంటే ఈ వీధావిడ ఉరెట్టుకుందట, సామెత తెలుగులో. ఆ వీధావిడ కంటె పెట్టుకుందట. కంటె అంటే ఇలా మెడ చుట్టూ ఉండే ఆభరణం, కంటె కాసుల పేరు అంటారు. కంటెకి కాంబినేషన్ కాసుల పేరు ఉండాలి, లేదా బాగుండదు. కంటె అంటే నెక్లెస్, నెక్లెస్కి తెలుగు పేరు కంటె. నెక్లెస్ ఇంకా సన్నగా ఉంటుంది, కంటె అలా కుదరదు. 10 కాసులు 60 గ్రాములు ఉండాల్సిందే. ఈ రోజుల్లో అయితే 2 ఎకరాలు అమ్మాయి. కంటె మెడ చుట్టూ ఉంటుంది ఆభరణం, అది కంటె కాసుల పేరు అనేవారు. కంటె కాసుల పేరు 2 ఉన్నాయంటే వాళ్ళ ఆయన కోటీశ్వరుడు, అనుమానం లేదు. అయితే ఉండవు. పైగా ఒట్టి కంటే బాగుండదు, ఏదో జైల్లో వాడికి సంఖ్యలు వేసినట్టు ఉంటుంది. అది కాసుల పేరు ఉండాలి, ఇలా మెడ చుట్టూ కంటె ఉండాలి. ఇక్కడ కాసుల పేరు మళ్ళీ బొడ్డు వరకు ఉండాలి ఏకంగా. అన్ని కాసు, ఒక్క కాసు కాసు అంటే 6.6 గ్రాములు. 6.6 గ్రాములు ఇవాళ లెక్కల్లో 66,000. సామాన్యంగా ఒక కాసు 66,000. అలాంటిది కాసుల పేరు ఇక్కడికే. అలాంటివి ధరించేవారు. ఒక ఆవిడ పెట్టుకుంది, ఆడపడుచు పెట్టుకుంది, మరదలకి అసూయ వచ్చింది. అందుకే ఆవిడ కంటెట్టుకుంటే నేను ఏదో ఒకటి పెట్టుకోవాలి, నేను ఏదో ఒకటి పెట్టుకోవాలి, ఉరెట్టుకుందిట. మరి పెట్టుకోవడం వీలుగట్ల ఉరెట్టుకోవాలంటే వాళ్ళు ఆయనతో చెప్పింది. ఆవిడ కొంత పెట్టుకుంది, నన్ను అడిగితే నేనేం చేయను. మరి ఆవిడ పెట్టుకుంది, నువ్వు ఉరెట్టుకో అన్నట్టు. ఏదో పెట్టుకోవడమే కదా, ఆవిడ కంటె పెట్టుకుంది, నువ్వు ఉరెట్టుకో. అందుకని సామెత వచ్చింది, ఆ వీధావిడ కంటె పెట్టుకుంటే ఈ వీధావిడ ఉరెట్టుకుంది. ఇతరులతో పోల్చుకుని మనం అసూయపడితే వచ్చే ప్రమాదం ఇది. అందుకనే దానాలు ఎప్పుడు మన బంధువులకి మిత్రులకి ఇవ్వడానికి కాదండి. బంధువులు మిత్రులు ఇంటికి వస్తే కాఫీ ఇచ్చి పంపండి, అంతకంటే ఇవ్వకండి. అదే అనవసరం, అప్పటికదే ఎక్కువ. అదే కాస్త స్పందన లేకుండా ఎత్తి మళ్ళీ రాడు, గొడవలు. ఏమన్నా అంటే మర్చిపోయామని చెప్పేది అప్పుడు వేసి, మర్చిపోతే అవే తగ్గిపోతాడు. చెంచే పంచదార కలిసి వచ్చి. ఈ బంధువర్గం అంతా మనం చూసి అసూయ పడతారు తప్ప ఏం జరిగేది ఏం లేదండి. ఇక్కడ ఖచ్చితంగా అసూయ పడతాం. అందుకని ఎవరిని మనం దరిద్రాయ కృతం దానం, ఏ వర్గంలోనైనా సరేనమ్మా, బ్రాహ్మణులకు ఇవ్వాలి. బ్రాహ్మణుల్లో పేదవాళ్ళని చూడండి, అందులోనే కోటీశ్వరుని ఎందుకు చూస్తున్నారండి? బ్రాహ్మణుల్లోనే బోళ్ళంతమంది ఇవాళ తప్ప ఎక్కడో వ్రతం ఉంటే తప్ప పొట్ట గడవని వాళ్ళు ఉన్నారమ్మా. జ్వరం వచ్చి కూడా తద్దినం భోజనానికి వెళ్ళిన బ్రాహ్మణ్ణి నా కళ్ళతో చూశానమ్మా, ఏడిచాను ఆ రోజు నేను. జ్వరం వచ్చి, ఎందుకంటే డబ్బులు కావాలి. ఇక్కడ దక్షిణిస్తారు కదా, డబ్బులు కావాలి. ఇంట్లో ఏం లేదు, ఆయనకి జ్వరం వచ్చింది, అన్నం తినేది లేదు, అన్నం తింటే వాంతి అవుతుంది. కానీ వెళ్ళాడు, ఎందుకంటే 100 రూపాయలు దక్షిణిస్తారు, ఇంట్లో కాస్త గడుస్తుంది అని. తినలేకపోయినా తిని ఇంటికి వచ్చి స్కూటర్ మీద బండి మీద ఇంటికి వచ్చి పాపం పడిపోయాడు ఆయన. నేను విన్న కథ ఇది. అంటే ఇప్పుడు దారిద్ర్యం ఇంట్లో అలా ఉంది. ఈయన కడుపు నిండా తింటే భార్య తినడానికి లేదు, పిల్లలు తినడానికి లేదు. మరి తద్దినం భోజనానికి పిలిచిన వాళ్ళు కుటుంబం అందరినీ పిలవరు, ఈయన ఒక్కడిని పిలుస్తారు కదా. అందుకని దానం, అందులోనూ బ్రాహ్మణులకు మంచిదమ్మా. బ్రాహ్మణుల్లో పేదవాళ్ళని చూడండి, పెద్దవాళ్ళని ఎందుకు చూస్తారు? మాబోటిగాళ్ళు ఏమీ అడగకుండానే మా చేతుల్లో అది పెట్టేద్దాం ఇది పెట్టేద్దాం అంటారు. ఎంతమంది పేదవాళ్ళు లేరండి దేశంలో? నాకు మీరు ఇవ్వదలుచుకున్నవన్నీ మీ చుట్టుపక్కల ఉండే పేదవాళ్ళకి ఇవ్వండి అమ్మా, ఆ పుణ్యం అంతా నాదే, ఆ పుణ్యం అంతా నాదే. దేశాన్ని బాగు చేసిన పుణ్యం నాకు వస్తుంది కదా. నా రకంగా నా కుటుంబం బాగుంటుంది, నేను బాగుంటాను. ఊరికే మీరు తెచ్చి నా చేతుల్లో పెడితే నేను చెడిపోతాను, నా పిల్లలు చెడిపోతారు. ఇవన్నీ ఎవరికి ఇస్తాము? మా పిల్లలకి ఇస్తాం, వాళ్ళు చెడిపోతారు ఖచ్చితంగా. వాళ్ళు కష్టపడి సంపాదించరు. ఇంకా అంటే దరిద్రాయ కృతం దానం, దానం ఎప్పుడు దరిద్రునికే ఇవ్వాలి. శూన్యలింగస్య పూజనం, సరిగ్గా జీర్ణ శివాలయం ఉంటే దాన్ని పునరుద్ధరిస్తే అశ్వమేధ యాగంతో సమానం అన్నారు. మీ కార్యకర్తలందరూ అంతటి పుణ్యాత్ముల, అనుమానమే.
ఏకాంబరనాథుడు కామాక్షిదేవి మాట వినగానే నాకు ఒళ్ళు పులకరించిందమ్మా. కంచి క్షేత్రంతో సమానమైన క్షేత్రం ఇది. కంచి క్షేత్రం. కంచిలో ఉంటాడు ఏకాంబరనాథుడు, కంచిలో ఉంటుంది కామాక్షిదేవి. ఇంకెక్కడ ఉంటారండి? వారు వచ్చి మీకు దగ్గరలో ఉన్నారు. ఇక్కడ ఈ ఇరుకు సందులో మీకోసం కూర్చున్నాడు ఆయన. ఇంతకంటే గొప్ప క్షేత్రం ఉంటుందా? మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? నేను చెబుతున్నాను మొహమాటం లేకుండా, కంచి పరమాచార్య సాక్షి. మీరు కంచి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇక్కడికే వెళ్ళడం సరిపోతుంది. ఉన్నది ఆయనే. నేను మీకోసం ఇక్కడికి వచ్చానా అంటే మళ్ళీ నువ్వు సంచి చేసుకుని కంచి బయలుదేరుతావు. ఎక్కడికో దూరం వెళ్ళడం, అది కూడా ఏకాదశి నాడు వెళ్ళడం, ద్వాదశి నాడు వెళ్ళడం, తొక్కిసినట్లో చచ్చిపోవడం ఏం కర్మండి అది? ఇక్కడ లేడా దేవుడు? ముక్కోటి ఏకాదశి నాడు కూడా విష్ణువాలయంలోనే వెళ్ళాలి, కానీ సిద్ధాంతం ఏం లేదమ్మా. శివుడు ఆలయానికి వచ్చి చూడండి, ఏదైనా పుణ్యమే, ఏదైనా పుణ్యమే, ఏ ఆలయమైనా పుణ్యమే. మీకు ఆ దగ్గరున్న ఆలయానికి వెళ్ళాలి, కానీ అందరూ కలిసి తిరుపతి వెళ్ళిపోతే ఇప్పటికే పీడకల్లో వస్తున్నాయి. వాళ్ళకి ఏం చేయాలరా బాబు 10 రోజులు అని. ముక్కోటి ఏకాదశి దర్శనం 15 రోజులు పెడతాను. ముక్కోటి ఏకాదశి అంటేనే ఒకరోజు, నువ్వు 10 రోజులు ఎలా పెడతావు అంటే శాస్త్రం పోయింది పక్కకి. శాస్త్రం పోయింది. 10 రోజుల దర్శనం ఎలా పెడతారంటే 10 రోజులు ఏకాదశి ఉంటుందా? ఎందుకు చేస్తున్నారు? మరి ఏం చేయమంటావు? 1 కోటి మంది వస్తుంటే అంటే మన పిచ్చే శాస్త్రాలని పక్కకెట్టేలా చేస్తుంది. వెనకటికి ఎవరో విద్యార్థులు కార్తీక సోమవారం నాడు సెలవు అడిగారట హెడ్ మాస్టర్. సోమవారం సెలవు అంటే ఉపవాసం ఉంటారు కదా, అందుకని సార్ ఆదివారం ఎలాగో సెలవు. వాళ్ళ దృష్టి ఏంటంటే ఆదివారం ఎలాగో సెలవు, సోమవారం కూడా వచ్చి చెక్కేద్దామని 2 రోజులు సెలవు వస్తుంది అని శనివారం వెళ్ళి హెడ్ మాస్టర్ దగ్గర గొడవ పెట్టారు. మాకు సోమవారం సెలవు, సోమవారం సెలవు ఎలా ఇస్తారు? ఆదివారం అంటే ఇస్తారు, కానీ ఏంటది అని నేను ఇవ్వను అన్నాడు. అంటే వీళ్ళు ఏదో చెప్పాలి కదా అని, పూర్వం మీకంటే ముందు ఉన్న హెడ్ మాస్టర్ ఇచ్చారండి అన్నాడు. అంటే ఇస్తాడు ఆయన. తర్వాత అప్పుడు అది ఆదివారం వచ్చి ఉంటుందిరా అన్నట్టు. నమశివాయ. మరి తెలివి తక్కువడేటి పిల్లలకి తెలివితేటలుంటే హెడ్ మాస్టర్కి ఎన్ని ఉంటాయి? అప్పుడు అది ఆదివారం వచ్చి ఉంటుందిరా అన్నట్టు. ఓహో అనుకుని వెళ్ళిపోయారు వాడు. వీళ్ళంత గొప్పవాళ్ళు అర్థమవుతుంది. కార్తీక సోమవారం ఆదివారం వస్తుందా? అలాగే ముక్కోటి ఏకాదశి 10 రోజులు ఉంటుందా? ఎందుకు ఉంటుంది? కానీ ఎందుకు చేయవలసి వస్తుంది? ఎవరిని మనం అనక్కల. అక్కడికే వెళ్ళాలనే ఉద్దేశంతో 1 కోటి మంది వెడుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? 10 రోజులు ఏమిటమ్మా, రేపు ఏడాది అంతా ముక్కోటి ఏకాదశి అంటారు. నమశివాయ అయిపోయి, ఇంకా దాని ప్రాధాన్యం పోయి. ఇదంతా ఎందువల్ల వస్తుందంటే మన వెర్రి వల్ల వస్తుంది. మన వెర్రి. ఆ ఒక్కరోజు గుళ్ళోకి వెళ్ళిపోతే ఏదో అయిపోతుంది. ఏమవుతుంది? తొక్కిసలాట అవుతుంది, ప్రాణాలు పోతాయి. అందుకని మనకి దగ్గరుండే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, శివాలయం ఉంది, బోల్డ్ ఆలయాలు ఉన్నాయి. ఎక్కడో అక్కడికి వెళ్తాం, దేవుడు దండం పెట్టుకుంటాయి. నష్టం వచ్చిందా? శివుడు ఏమైనా కొడతాడా? ముక్కోటి ఏకాదశి నా దగ్గరికి ఎందుకు వచ్చాను? విష్ణుమూర్తి ఏమైనా సన్మానం చేస్తాడు? దేవతల మధ్యలో ఈ విభేదాలు పెట్టుకుని అజ్ఞానంతో ఆలోచించకూడదండి. దైవ దర్శనం ముఖ్యం అంతే. శూన్యలింగస్య పూజనం. ఏ శివాలయం అయితే నిరాదరణకు గురైందో, ఏ రామాలయం అయితే నిరాదరణకు గురైందో, ఏ కృష్ణాలయం అయితే నిరాదరణకు గురైందో, అటువంటి ఆలయాన్ని ఎవరన్నా పునరుద్ధరిస్తే అశ్వమేధయాగం చేసిన దాంతో సమానం అన్నారు. ఈ కుత్బుల్లాపూర్ చింతల ప్రాంతంలో ఉండేటువంటి మీ దేవాలయ కార్యకర్తలు, భక్తులు, ధర్మకర్తలు, ట్రస్టీ, మేనేజ్మెంట్ వారందరూ కూడా అశ్వమేధయాగం చేసినంత పుణ్యంలో ఉన్నారు. మళ్ళీ ఏమి చేయక్కర్లేదు. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విధు. ఈ 2 పుణ్యాలతో సమానమైన గొప్ప పుణ్యం ఇంకోటి ఉందండి. మన కులం కాదు, మన మతం కాదు, మన ప్రాంతం కాదు, ఎవరో తెలియదు, అనాథ శవం ఉంది. దాన్ని మీరే నలుగురు పూనుకుని మోసుకెళ్ళి శ్మశానానికి తీసుకెళ్ళి దహనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన దాంతో సమానం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బ్యాక్టీరియా వ్యాపిస్తుందమ్మా. సమాజం అంతా బాగుండడం కోసం మన వాళ్ళు పెట్టారు ఈ శాస్త్రాన్ని. శవం అక్కడ ఉందంటే బ్యాక్టీరియా వ్యాపించి ముందు పసిపిల్లలకి ఇబ్బంది, పెద్దవాళ్ళకి పర్వాలేదు. పసిపిల్లలకు వ్యాధులు వచ్చేస్తాయి వెంటనే, వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు నిరోధక శక్తి తక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. పైగా తెలియక వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏదో విచిత్రంగా కనపడుతుంది, మనిషి పడుకున్నాడు, ఎవరూ ముట్టుకోవట్లేదు ఏమిటని వెళ్ళిపోతారు. వాళ్ళకి వ్యాపిస్తుంది. అందుకని వీధిలో వాళ్ళే పూనుకుని ఎవరైతే ఏమిటి, మనవాడని ఎందుకు అవ్వాలి, మన కులం ఎందుకు అవ్వాలి, మనకు తెలుసుండకపోతే ఏమైంది నష్టం ఇప్పుడు అని తనే నలుగురు స్నేహితులకు ఫోన్లు చేసి వాట్సాప్లో మెసేజ్లు పెట్టి వెంటనే రప్పించి దానికి పాడగట్టి ఏర్పాట్లు చేసి ఓ పూలదండ ఒకటి మెడలో వేసి, చనిపోయిన వాడంతా భగవంతుడితో సమానం అండి, పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు అంటే తీసుకెళ్ళిపోయి శ్మశానాల్లో దాన్ని దహనం చేసేస్తే అది అశ్వమేధ యాగం చేసిన దాంతో సమానం.
అంచేతనే మన బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలకి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా అశుభం జరిగినప్పుడు తప్పనిసరిగా వెళ్ళి వాళ్ళని ఓదార్చాలమ్మా. అది కూడా యజ్ఞంతో సమానం, యజ్ఞంతో సమానం. దయచేసి అశ్రద్ధ చేయకండి. మా ఇంట్లో ఏదో పెళ్ళయింది, మేము ఇప్పుడు రాకూడదు, మా కోడలు నీళ్ళు వేసుకుంది, మేము ఇప్పుడు రాకూడదు, మా అబ్బాయికి మొన్నే ఉపనయనం చేసాం, మేము ఇప్పుడు, ఇలాంటివి ఎక్కడా లేవండి. ఇప్పుడు శుభకార్యానికి మనం ముహూర్తం పెడతాం, గమనించండి. పోవడానికి ఎవడైనా ముహూర్తం పెడతాడా? పెట్టమనండి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి పోవడానికి ముహూర్తం పెట్టమంటే నేనే దొరికానా అంటాడు. పైగా ముహూర్తం పెడితే మాత్రం నువ్వు అప్పుడు పోతామని ఏమైనా ఉందా? పెట్టచ్చు. చాలామంది వాళ్ళకి ముహూర్తాలు పెట్టేస్తే మంచిది. అసలు పోవలసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్రపంచంలో ఉండవలసిన వాళ్ళకంటే. కానీ వీళ్ళకి ముహూర్తాలు పెట్టేవాడు ఎవడు, పెడితే మాత్రం జరిగేది ఎక్కడ? మంచిది ఎప్పుడు గమనించాలి. ఈ శుభకార్యం అనేది మన చేతిలో ఉంది, ముహూర్తం పెట్టుకుంటాం. అశుభం అనేది మన చేతిలో లేదండి. ఆ మన చేతిలో లేనప్పుడు మన చేతిలో ఉన్నదల్లా ఏమిటి? వెళ్ళి ఓదార్చడం. అది మన చేతుల్లో ఉంది, మనం చేయగలిగింది అది. దానికి కులం లేదు, మతం లేదు. మన పక్కనే ఉన్నారు, మనకి తెలుసును. వాళ్ళు బాధపడుతున్నారు. భర్త పోవచ్చు, భార్య పోవచ్చు, పిల్లలు వీళ్ళ రోడ్డు ప్రమాదాల్లో పచ్చికాయలు పగిలిపోతున్నాయండి. రోజు కొన్ని వందల మంది యువకులు చనిపోతున్నారండి. దేశానికి ఎంత నష్టం, దేశానికి ఎంత నష్టం. ఆ తల్లి తండ్రి గర్భశోకం ఎలా ఉంటుంది? వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు చెబితే వినేలా లేరు పరిస్థితి. వాడు బండేసుకు వెళ్ళిపోతాడు, బ్రహ్మాండమైన స్పీడ్లో పెడతాడు, గుద్దేశాక వాడి కోసం వీళ్ళు ఏడుస్తూ కూర్చోడు. అటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి అంటే, ఏదో జన్మలో కర్మ అనకూడదమ్మా. చాలా తప్పు మాట. అది కాదు ఓదార్చే విధానం. ఏనాడో చేసి ఉంటారమ్మా పాపం, అది ఎలా కొట్టింది అనకూడదు. అసలే కొడుకుపోయి వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు మళ్ళీ వాళ్ళ పాపాత్మలను ఇంకో బాణం వేసేవి. వాడు చేసిన పాపం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓదార్చే విధానం ఏమిటో తెలుసా? కంగారు పడకమ్మా, బాధపడకమ్మా, ఇలాంటిదే మొన్న మా బంధువులు ఇంట్లో జరిగిందమ్మా, అక్కడ జరిగిందమ్మా, ఊళ్ళో జరిగిందమ్మా, ఇంకో రాష్ట్రంలో జరిగిందమ్మా, జరుగుతున్నాయి, ఏం చేస్తామమ్మా, దాన్ని సరిపెట్టుకోవాలని చెబితే వాళ్ళు అప్పుడు ఏమనుకుంటారు? ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి చాలా చోట్ల, కాబట్టి మనకి జరిగింది కూడా మామూలు విషయమే, మనం అంత తీవ్రంగా తీసుకోకూడదని తేరుకుంటారు. ఓదార్చే విధానం అది, ఓదార్చే విధానం. మీరు చూసిన పేపర్ వార్తలో, టీవీ వార్తలో, యూట్యూబ్లో వార్తలో, పూర్వం ఎప్పుడో 10 ఏళ్ళు జరిగింది అయినా పర్వాలేదు, అబద్ధం ఆడినా పర్వాలేదు, వాళ్ళు బాగుండడం కోసం, వాళ్ళు బాగుండడం కోసం ప్రాణ విత్త మాన భంగమందు బొంకవచ్చు. ఒక్కొక్క కొడుకు 25 ఏళ్ల కొడుకు చనిపోతే ఆ తల్లి ప్రాణాలు ఉంటాయండి. అసలు తండ్రి అయినా కొంచెం తట్టుకుంటాడేమో, తల్లి ఎలా తట్టుకుంటుందండి? ఆ తల్లి ప్రాణాలు నిలబెట్టడానికి మనం అబద్ధం ఆడినా దోషం లేదు అన్నారు. జరుగుతాయేమో, మొన్న మా బంధువులకు కూడా జరిగిందమ్మా, ఇంకోళ్ళకు కూడా జరిగిందమ్మా, ఏం చేస్తామమ్మా, భరించాలి, తప్పదు కదా అంటే వాళ్ళు నెమ్మదిగా కాస్త కోలుకుంటారు. అలా ఓదార్చడానికి వెళ్ళాలి. ఇవన్నీ అశ్వమేధంతో సమానం అన్నారు. ఇందుకోసం ఈ గుడికి నేను వచ్చాను ఖచ్చితంగా. ఇప్పుడు గుళ్ళో కడితే ఏం జరుగుతుందండి? పాపోత్పాత విమోచనాయ. గుళ్ళోకి వెళ్ళి ఏం చేస్తాం మనం? స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్య ఆలోకన ఆకర్ణనై. దేవుణ్ణి స్తోత్రం చేస్తాం, ధ్యాన స్తోత్రం చేసి బయటకు వచ్చిన వెంటనే ఓ మూల కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవాలి. గుళ్ళోకి వచ్చి వెంటనే ఆర్టీసీ బస్సు దిగిన వెంటనే ఇంటికి పారిపోయినట్టు పారిపోకూడదు. దైవ దర్శనం అయ్యాక ఆ ప్రసాదం ఏదో చేతిలో పడ్డాక అది పట్టుకుని బయటకు వచ్చి మెట్ల మీద కూర్చోవాలి. ఒక 5 నిమిషాలు కూర్చోవాలి. ఏదో మరీ పుణ్యతిథుల్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు కూర్చోవడం వీలు కాకపోవచ్చు, మామూలు రోజుల్లో ఇబ్బంది ఏముంది, కూర్చోవాలి. కూర్చుని ఏం చేయాలి? లోపల మనం చూసినటువంటి దేవతామూర్తిని మనస్సులో ఊహించుకుని ధ్యానం చేయాలి. దాన్ని ధ్యానం అంటారు. ఎందుకంటే ఆ మూర్తిని ఎక్కువసేపు చూడడానికి మనకు అవకాశం ఉండదు. అక్కడ వరుస ఎక్కువ మంది ఉంటారు. అక్కడ కార్యకర్తలు ఉండి వెళ్ళండమ్మా వెళ్ళండమ్మా, మిగిలిన వాళ్ళు చూడాలి కదా అంటారు. వారి ధర్మం వారు చేయాలి కదా. అందుకని మనం బయటకు వచ్చి, బయట కాస్త మెట్లులా ఉంటాయి కదా, అక్కడ కూర్చుని కొబ్బరికాయ అక్కడ కొట్టుకుని, అది అక్కడ తినేక్కర్లేదు, ఇంటికి వెళ్ళి తినచ్చు. మళ్ళీ దాన్ని కొట్టడానికి అదే అరుగు. ఇక్కడ మనకు అకృతంతా అలాగే ఉండదు. ప్రసాదం నిన్న అక్కడ తినమని ఎవరూ చెప్పలేదు. పైగా శివప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళచ్చు. ఇంటికి పట్టుకెళ్ళకూడదు శివుడి మీద పెట్టిన నిర్మాల్యం మాత్రమే. ఆకులు పువ్వులు ఏవైనా పాదుకల రూపంలో ఇస్తే వాటిని ఇంటికి పట్టుకెళ్ళద్దు, నందీశ్వరుడి మీద పెట్టమన్నారు. అది కూడా అపచారం అని కాదు. నందీశ్వరుడు కైలాసంలో అపారమైన సేవ శతాబ్దాల తరబడి చేశాక శివుడు పులకించిపోయి, నందీశ్వర ఎంతో సేవ చేసేవయ్యా, ఏదైనా వరం కోరుకుంటే నందీశ్వరుడు ఏం కోరాడో తెలుసా? పలానా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని అనలేదు. అది కాదు అడగాల్సింది. ఆయన్ని బయటకు వచ్చిన తర్వాత అక్కడ ధ్యానం చేయడం, అక్కడ మెట్ల మీద వీలు కాదు కాబట్టి కాసేపు కూర్చొని ఆ మనస్సుని మూర్తిని మనస్సులో నిలుపుకుంటే అది ధ్యానం అవుతుంది ఖచ్చితంగా.
అలాగ మనం మనశ్శాంతిగా ఉండి ఇతరుల్ని మనశ్శాంతిగా ఉంచాలి. స్తోత్ర ధ్యాన నతి, నమస్కారం చేయడం. దేవాలయంలో గడితేనే కదా నమస్కారం చేసి ప్రదక్షిణ 3 ప్రదక్షిణాలు చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ప్రదక్షిణం ద్వారా తమో గుణాన్ని వదిలేయాలి. నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస లాంటివి వదిలేయాలి. రెండో ప్రదక్షిణం ద్వారా రజోగుణం వదిలేయాలి. పంతాలు, పట్టింపులు, కక్షలు, కార్పణ్యాలు, రాగద్వేషాలు వదిలేయాలి. మూడో ప్రదక్షిణ ద్వారా సత్వగుణం కూడా వదిలేయాలి. సత్వగుణం అంటే ఇలాంటివి వినడం, శాంతంగా ఉండడం, గుళ్ళోకి వెళ్ళడం, బాధ్యతగా ఉండడం అన్నీ మంచిదే. మంచి పుస్తకాలు చదవడం మంచిదే. కానీ అది కూడా 2 ప్రమాదాలు తెచ్చి పెడుతుంది. ఒకటి అహంకారం. నేను అసలు ఈ గుళ్ళోకి వెళ్లకుండా ఒక్కరోజు కూడా లేనండి 10 ఏళ్లలో. నేను ఎవడు చెప్పమన్నాడు ఈ విషయం ఎక్కడ? ఇదే అహంకారం. దీని సాత్విక అహంకారం అంటారు. అంటే నువ్వు 10 ఏళ్ల పాటు వెళ్ళానని చెప్పుకోవడానికి గుళ్ళోకి వెడుతున్నావు, కానీ దైవ దర్శనం కోసం కాదు. ఇంకోటి ఏంటంటే చాదస్తం వస్తుంది సత్వగుణం ద్వారా. అంటే రోజు వెళ్ళడం అలవాటు పడ్డామనుకోండి మంచిదే, కానీ ఒకరోజు ఏదైనా వీలుగాక మానేసాడు అనుకో, ఇంకా ఆ రోజు పేపర్ రాకపోయినా సరే గుళ్ళోకి వెళ్ళలేదు అందుకే పేపర్ రాలేదు, గుళ్ళోకి వెళ్ళలేదు అందుకే పాలు రాలేదు, గుళ్ళోకి వెళ్ళలేదు అందుకే మా ఆవిడికి జ్వరం వచ్చింది, పెట్టేసుకుంటాడు. దీన్ని చేదస్తాం అంటారు. గుళ్ళోకి వెళ్ళకపోబట్టి పేపర్ రాలేదు కాదు, ఆగస్టు 16 అందుకే పేపర్ రాలేదు. ఆగస్టు 15 సెలవు కదా, మర్నాడు ఎలా వస్తుంది? శివరాత్రి మర్నాడు పేపర్ రాదు, వినాయక చవితి మర్నాడు పేపర్ రాదు, దీపావళి మర్నాడు పేపర్ రాదు. నీ అజ్ఞానం కొద్దీ నువ్వు అది మానేసి గుళ్ళోకి వెళ్ళేది కాబట్టి పేపర్ రాలేదంట. ఎందుకంటే పేపర్ వస్తే కానీ ఈయనకి మోషన్ అవ్వదు, అది సమస్య. కొంతమందికి ఆ సమస్య ఉంటుంది పాప. పేపర్లో దుర్వార్తలు చూసి మూడు లారీలు ఢీ 20 మంది ఠా అనగానే ఈయన బాత్రూమ్ కడతాడు. కొంతమంది మన మనస్థితి అటువంటిది పాప. ఏదో వార్త చెవిని పడితే కానీ వాడికి అవదాం, వాడు గొడవ వాడిది. కొంతమంది కాఫీ పడితే కానీ ప్రాణాన్ని నిలబడదు. వాళ్ళు ఏం చేస్తారు? చచ్చిపోతారు. ఈ ఆగస్టు 16 నాడు, శివరాత్రి నాడు, దీపావళి నాడు వీళ్ళ పని అయిపోయినట్టే. ఏదో ఒట్టి పాత పేపర్ అన్న తెచ్చి వాడి చేతిలో పెట్టాలి. ఇలా ఏది శాదస్తం చేసుకోకూడదండి. ఆ వేళ నువ్వు వీడు కాకపోతే వెళ్ళలేదు, శివుడికి ఏమైనా కోపం వస్తుందా? నీకోసం ఆయన చూస్తున్నాడా? అంటే సత్వగుణాన్ని కూడా వదిలేమని ఎందుకు చెబుతున్నారంటే చాదస్తంగా పెరగనీకు, అహంకారం పెరగనీకు, దాన్ని మంచి గుణంగా మార్చుకుని హాయిగా చేసుకో. అది ప్రదక్షిణ. నది ప్రదక్షిణ సపర్య. దేవాలయానికి మీరు ఏ రకమైన సేవ చేసినా దైవ సేవ చేసినట్టే. అది ఓడవచ్చు, కడగచ్చు, ఏదైనా చేసి. అంతేకాదు, ముందు మన ఇల్లు మన వీధి శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూస్తే ఇక్కడ ఉన్న ఏకాంబరనాథుడు మిమ్మల్ని కాపాడతాడు ఖచ్చితంగా. మన ఇంట్లో అన్ని చెత్త కింద పెట్టుకుని బాత్రూములు కంపొస్తూ ఉంటే మంచాల మీద బట్టలేవి తీయకుండా మాసిపోయిన బట్టలు అలాగే పెట్టి నువ్వు పెద్ద పట్టుబట్ట కట్టేసి గుళ్ళోకి వచ్చానంటే ఉపయోగం లేదు. ఇక్కడ ముందు ఇల్లు బాగు చేసుకో. మన ఇల్లు మన ఒళ్ళు శుభ్రంగా ఉండాలి. మన వీధి అశుభ్రంగా ఉందంటే మందే పూచి. ఇది మీ వీధి కాదండి, ఏకాంబరనాథుడు ఉంటున్న వీధి. ఆయన వీధి బాగు చేయాల్సిన పూచి మీ మీద ఉంది, మున్సిపాలిటీ వాళ్ళ మీద కాదు. మనం ఇక్కడ ఉంటున్నాం కదా, అదే సపర్య. ఊళ్ళోనే సేవ చేయక్కర్లేదు, వీధిలో సేవ చేసినా, అనాథలకు సేవ చేసినా, వృద్ధులకు సేవ చేసినా, ముందు మన తల్లిదండ్రులకు సేవ చేసినా అది దైవ సేవ కిందే లెక్క. సపర్య ఆలోకన అంటే చూడడం. ఊళ్ళోకి వెళ్ళామంటే దేవుణ్ణి వీలైనంతసేపు చూడాలి, పారిపోదామని చూడొద్దు. అక్కడ ఇబ్బంది ఉంటే వాళ్ళు చెప్తారు, అర్చకులు వాళ్ళు వెళ్ళండి అమ్మా వెనకాల జ్ఞానం, అంతవరకు చూడాలి. మన కర్మ ఏమిటంటే గుళ్ళోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటాం, ఎందుకో తెలియదు. ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. నిన్ను చూడనిచ్చేదే 2 నిమిషాలు. ఆ 2 నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకో. నీకేం కనపడ్డాయి? ఏమీ కనపడలేదు. నీ గుడ్డితనం నీకు కనపడేది. ఆ 2 నిమిషాలు ఆ దివ్యమంగళమూర్తిని పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, చంపకాశోక పున్నాగసౌ గంధికల సత్కచ, అక్కడి నుంచి మరాళీమంత గమన మహాలావణ్య సేవధికి అని వ్యాస మహర్షి లలితా సహస్రంలో వర్ణిస్తాడే. 20 శ్లోకాల్లో వరుసగా 40 నామాల్లో అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తాడు. ఆ స్వరూపాన్ని మొత్తం పైనుంచి కిందికి చూడాలి, కింది నుంచి పైకి చూడాలి. ఆలోకనం అంటే అర్థం. ఇది మీ ఇంట్లో పూజామందిరంలో విగ్రహాల విషయంలో మీరు ఇలా చూసినా అక్కడి నుంచి రారు. ఆ ఇంట్లో అశుభాలు జరగవమ్మా, నేను గ్యారంటీ ఇస్తున్నా. మీ విగ్రహాలు మీరు చూడండి, మీరు చూడండి, మీరు చూడండి. దైవారాధన అంటే దర్శనం. ఊరికే నీళ్లు పోసి ఆకులేసి నానా గొడవ చేసేయడం కాదు. అది గుళ్ళో చేస్తారు, ఇంట్లో ఎందుకు? ఇంట్లో దైవారాధన అంటే ఆ విగ్రహాన్ని మనం పైనుంచి కిందికి, కింది నుంచి పైకి చూడాలి. ఒక్కొక్క నామం చదువుతూ చూడాలి. అప్పుడు దృష్టి నిలబడుతుంది. మనస్సు లగ్నం కావడం అంటే ముందు కన్ను లగ్నం అయితే మనస్సు లగ్నం అవుతుంది.
అప్పుడు మీ ఇంట్లో ఒక దేవాలయం, మీరు బయటకు కూడా రావక్కర్లేదు. మీ ఇంట్లోనే ఉన్నాడు పరమశివుడు. మీకు మీకు మనస్సు లగ్నమైతే దేవుడు మీ దగ్గరే ఉన్నాడండి. ఆలోకన చూడ్డంలో అంత పుణ్యం ఉందండి. అదే దేవాలయంలో విశేషమైన అలంకారం చేస్తారు, చూడ్డానికి ఇంకాస్త బాగుంటాయి విగ్రహాలు. అందుకని చూడనించినంతసేపు రెప్పపాటు కూడా వెయ్యకుండా చూడాలన్నంత భక్తి ఉండాలి. గోపికలు శ్రీకృష్ణుడిని అలాగే చూసి అనుకునేవారట. ఆ పగలల్లా ఎక్కడో అడవిలో తిరుగుతాడు గోవులను కాసుకుంటూ, సాయంత్రం ఇక్కడికి వస్తాడు, యమునా నదీ తీరంలో మురళీగానం చేస్తాడు. మేమేమో పనులన్నీ మానేసి ఆయన చూడ్డానికి ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. అప్పటికే చీకటి పడిపోతుంది. చీకటి కారణంగా కొంత కనపడదు. మా కళ్ళు మాకేమో 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాయి కాబట్టి కొంత కనపడవు. ఆ పైన పోనీ సరిగ్గా చూద్దామంటే ఈ దిక్కుమాలిన రెప్పలోటి అడ్డంగా ఉన్నాయి. ఈ రెప్పలు లేకుండా ఉంటే శ్రీకృష్ణుడిని రెప్పార్పకుండా చూసేవాళ్ళం కదా అనుకున్నట్టు గోపికలు. అది గోపికల భక్తి, గోపికల భక్తి. బొమ్మరిపోతన్న గారు భాగవతంలో వర్ణిస్తాడు. రెప్పలు అడ్డముగ చేసనిదేల విధాత క్రూరుడై. ఏమిటి దుర్మార్గుడైన బ్రహ్మదేవుడు మా రెప్పల్ని మాకు అడ్డం చేశాడు, ఏమిటి గోల. కనురెప్పలు లేకుండా కళ్ళు ఉంటాయా? కానీ వాళ్ళ భక్తి ఎలా ఉంది అంటే రెప్పలు ఒకటి లేకుండా ఉంటే అలా చూసేవాళ్ళం కదా. అంటే భగవంతుడిని చూడడంలో వాళ్ళకంత తపన ఉంది. మనకు కూడా అంత తపన ఉండాలి. సపర్యాలోకన ఆకర్ణనై వినాలి. ఇలాంటి మాటలు చెబుతుంటే వినాలి. మనం ఎంత చూసినా కష్టం ఎలా ఉంటుందో మన అనుభూతి తెలియదు. గ్రంథం చదివితే మీలో చాలామందికి అర్థమవుతుందో లేదో తెలియదు. ఆ సమయం ఉంటుందో లేదో తెలియదు. సంసారానికే సరిపోతుంటే పైగా మన బతుకులకి సంసారం కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది కదా. ఇలా పట్టుకుని కెలకడమే సరిపోయే, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి. ఇక నువ్వు శాస్త్రాలు ఏం చదువుతావు, భగవద్గీత ఏం చదువుతావు. అందుకే స్మార్ట్ ఫోన్ యుగంలో మమ్మల్ని పుట్టించాడు భగవంతుడు. మీరు చెప్పండి రా అబ్బాయి, వాళ్ళు ఎవరో చదవరు. మీరు చెప్పండి, వాళ్ళు ఎవరో ఎలాగో చదవరో, మీరైనా చదవండి. అందుకే నేను చదవాలి కాబట్టి నేనేం చేశానంటే నేను స్మార్ట్ ఫోన్ పెట్టుకోలేదు, ఈ బుడ్డి ఫోన్ పెట్టుకున్నాను. నేను కనుక వాట్సాప్లు ఫేస్బుక్లు పెట్టుకుంటే మనకింత జ్ఞానం ఉండేది కదా, మొత్తం పోయేది. ఇప్పుడు ఎందుకంటే అస్తమానం ఎవడో ఒకడు ఏదో పంపుతూ ఉంటాడు. స్పందించండి. ఏంటి స్పందించేది? నీ ఇంట్లో కథ, నా ఇంట్లో కథ, పనిలే. ఎందుకు స్పందించాలి? ప్రతి దాని మీద మనం స్పందించాలి. అంత లోకువే పోయేవాడిని, నాకు అర్థం కాదు. ప్రతిదానికి స్పందించకూడదమ్మా. స్మార్ట్ ఫోన్ ఉన్నా సరే పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట సమయం పెట్టుకుని చూసి కట్టిబారేయాలి. అస్తమాను దాన్ని కెలుగుతూ ఉండమే. పైగా అసలు 10 నిమిషాలు అది దాని నుంచి ఏమీ సౌండ్ రాలేదనుకోండి, తీసి చూస్తాడు. ఎవరు ఫోన్ చేయలేదా అంటే, నువ్వేమన్నా ప్రైమ్ మినిస్టర్? నాకు అర్థం కావట్లేదు. నీకు ఎవడు ఫోన్ చేస్తాడా? చెబితే ఏమైంది? అదొక వ్యాధి అయిపోయిందండి ఇప్పుడు. ఫోను 1 అరగంట సేపు ఫోన్ రాకపోతే తీసి చూడడం. వచ్చిందేమో ఏడు వచ్చేది చావు. ఇలా చూడగా యమధర్మరాజు నుంచి వచ్చింది ఒక ఫోన్ కాల్, మొత్తం పోతావు పైకి. వాడికి మనకి నెట్వర్క్ కలవకపోవడం ఉంటుంది, వాడికి నెట్వర్క్ కలవకపోవడం ఉండదు. ఒకటే దెబ్బ పైకి లాగేస్తాడు. అంతవరకు జీవితాన్ని పాడు చేసుకోవాలా? అంటే మన సంసారాలకు తోడు స్మార్ట్ ఫోన్ ఒకటి మనకి, మన ప్రాణాలు తీయడానికి. అందుకని ఇటువంటి దాంట్లో ఏమిటి, మీరు ఎవరు చదవలేరు కాబట్టి భగవంతుడు మాకు 2కో 3కో ప్రవచనాలు చెప్పే వాళ్ళకి కాస్త తెలివితేటలు, ధారణా శక్తి అన్నీ ఇచ్చి, మీరు జరగండి రా అబ్బాయి, మీరు చెప్పండి, జనం బాగుండాలి కదా అన్నాడు. ఇగో వినడానికి ఇన్ని వేల మంది వచ్చారే, జనం బాగుపడతారు, దేశం బాగుంటుంది అనడానికి ఇది ఉదాహరణ అమ్మా, ఇది ఉదాహరణ. ఇంకేమో మంచి మాటలు చెబితే ఆచరణలోకి వస్తాయి అని నాకు నమ్మకం కలుగుతుంది. అందుకే నేను ఓపిక చేసుకుని మాట్లాడుతాను. నేను తినేది 1 పూట తిండి. పొద్దున్న ఇడ్లీ తింటే మధ్యాహ్నం 1 గంటకి భోజనం అయితే మళ్ళీ మర్నాడు 8 గంటల వరకు ఏమీ లేదు, ఉపవాసమే. బతుకంతా ఉపవాసమే. అందుకే నేను కార్తీక మాసం ఉపవాసాలు చేయి. సాయంత్రం ఇక్కడ ఇంటికి వచ్చే ముందు కొబ్బరి నీళ్ళు ఇక్కడ తాగుతానని చెప్పాను, తాగలేదు, వీలు లేదు కాబట్టి ఇంటి దగ్గర తాగొచ్చాను 1 గ్లాసు కొబ్బరి నీళ్ళు. ఇప్పుడు వెళ్ళిపోతూ వీళ్ళు గుళ్ళో పళ్ళు ఇచ్చారు, 2 కమలా పళ్ళు, అవి దారిలో తింటూ వెళ్ళిపోతాను. ఎంతకంటే ఏం లేదు ఇక్కడ. మళ్ళీ రేపు పొద్దున్న 8:30కి పొద్దున్న సంధ్యావందనం, అనుష్ఠానం, పారాయణ అన్నీ అయ్యాక 9ంటికి 4 ఇడ్లీ తినడమే. ఎంతకంటే అనేది ఇక్కడ. మధ్యాహ్నం 1 గంట నుంచి మర్నాడు 9 వరకు అంటే మీరు ఆలోచించండి. 12 + 7 19 గంటల పాటు కేవలం 2 పళ్ళు తిని ఉండగలిగే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు చెప్పాలి, నీ గొంతు పనిచేయాలి, లేకపోతే లోకం బాగుపడడం ఎలాగా.
బాగుపడుతోందని నాకు నమ్మకం. ఇందాక అర్చకులు వారు అంటున్నారు, నా పేరు చెప్పారు అక్కడ, కౌశికశ గోత్రోద్భవ నరసింహరావు నామధేయిష్యారు. తర్వాత వెంటనే నవి తద్ధర్మపత్ని అని చెప్పేశారు. అయిపోయింది. నేను అదే చెప్పాను. మళ్ళీ మీ ఆవిడ పేరుని అడగక్కర్లేదు. ఇక్కడ ఆడవాళ్ళకి అందరికీ నమస్కారం పెట్టిపోతున్నాను. మీ పేరు చెప్పాలని కోరుకోకుండా ఆ పేరు చెబుతారు, ధర్మపత్ని అంటారు. ధర్మపత్ని అంటే మీరే, అనుమానం లేదు ఇక్కడ. పైగా పేరు చెబితే ప్రమాదం ఏంటో తెలుసా? మొగాడు అన్నవాడిని ఎవరిని నమ్మకూడదు, నాతో సహా. వీడు ఎవరినో గుళ్ళోకి తీసుకెళ్ళి పేరు చెప్పించేస్తాడు. ఆవిడతో గుళ్ళోకి అన్న విషయం ఈవిడికి తెలియదు. వెళ్ళిపోతాడు. అక్కడ దండ కూడా మార్చేసుకుంటాడు అవసరమైతే. అక్కడ పేరు చెప్పారనుకో, ఆ పుణ్యం ఆవిడికి కడుతుంది. పేరు చెప్పకుండా ధర్మపత్ని అన్నాను, ఆవిడ మట్టు కొట్టుకుపోతుంది. ఇంటి దగ్గర ఉన్న ధర్మపత్నికి పుణ్యం పెడుతుంది. అంత గొప్పతనం, అంత గొప్పతనం. నువ్వు పెళ్లి చేసుకుని ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచ రామే అని ప్రమాణం చేసి ఇంకొచ్చింది తీసుకుని గుళ్ళోకి వస్తావు. నువ్వు బుద్ధి ఉంది అసలు నీకు? వస్తాడు మగాడు, మోసం చేస్తాడు. ఎందుకంటే ఎదవ సంబంధం పెట్టుకుంటాడు. ఆవిడ షరతు పెడుతుంది, గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకోవాలని. తీసుకొచ్చేస్తాడు ఆవిడ సంతృప్తి పరచడానికి. భార్యకేమో ఎక్కడికో వెళ్ళానని చెబుతాయి. ఈ నాటకాలు జరుగుతాయి. అర్చకులకి ఏం తెలుసు? భార్య అనుకుంటారు. వారు అందరినీ ఫోటోలు తీసి పెట్టుకుంటారేంటి? అందుకని చెప్పమని అడగకూడదు. చెప్పకుండా ధర్మపత్ని అంటే ఈ కూడా వచ్చిన మనిషి తెలిసే చేసుకుంది కదా. ఎలా చేసుకుంటారంటే పెళ్ళి అయిన వాడిని పెళ్ళి మనకి ఇష్టమైతే చేసేయడమేనా? మట్టి కొట్టుకుపోతుంది. ఇంటి దగ్గర పాపం ఏమీ తెలియకుండా అమాయకంగా ఈయన మోసానికి బలైపోతున్న ధర్మపత్ని ఉందే, ఆవిడ తులసీమాతలాగా రక్షింపబడుతుందమ్మా, అనుమానం ఏం లేదు ఇక్కడ. హిందూ సంప్రదాయం అంత గొప్పది. దయచేసి అహంకారాలకు పోవద్దు. నా పేరు చెప్పండి, పిల్లల పేరు చెప్పండి, మా మేనల్లుడు పేరు ఎందుకు ఇవన్నీ పనిలేక ఇక్కడ చచ్చిపోతారు వాళ్ళు ఈ పేర్లన్నీ. అదేమన్నా విష్ణు సహస్రమా, శివ సహస్రమా, సవితే పుణ్యం. పైగా ఇప్పుడు పెట్టే పేర్లు నోరు తిరగవు. అకేష్, బుకేష్, తికేష్, నితీష్. చచ్చిపోతున్నాం పలకలేక. ఇదేదో శర్మ శాస్త్రి అంటే తెలుస్తాయి. ఏం తెలుస్తాయి ఇవన్నీ? అది పాటిస్తున్నా. మీరు చెప్పిన తర్వాత చాలా మార్పు వచ్చిందండి. 80% మార్పు వచ్చిందంటే నా ఒళ్ళు నేను గిల్లుకుని ఆనందించానమ్మా. చాలా మార్పు. అదే ఆకర్ణనైకి మంచి మాటలు వినాలి. ఈ విన్నందుకు మిమ్మల్ని నేను కోరే గురుదక్షిణ ఒకటే, నాకు పళ్ళో ఫలాలో పంచలో పారితోషికాలో ఇస్తామని చూడకండి. ఈ 2 గంటల పాటు మీరు విన్న మాటల్లో మీకు నచ్చినవి వెంటనే ఆచరణలో పెట్టండి. అదే నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ.